యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ఉండి గణపరిచి మహిమపరిచేటువంటి ప్రతి సహోదరుడికి సహోదరికి దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. ప్రతిరోజు ఉదయకాలంలో మనమందరము కూడా కలిసి ప్రార్థించి వాక్యం ద్వారా మన యొక్క జీవితాన్ని లోక మార్గంలో మనము మొదలుపెట్టినట్టయితే దేవుని కృపచేత సమస్తం మనకి సాధ్యపడుటకు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రతిరోజు సాధ్యమైనంత వరకు కూడా ఉదయకాల సమయంలో మనం ప్రార్థించుకొని వాక్యములను ధ్యానించుకొని ఆ తర్వాత మన అనుదిన క్రియలను మనం ప్రారంభించినట్లయితే గొప్ప విజయాల్ని మనం సాధిస్తాం. మరి ఈరోజు లూకా సువార్త 13వ అధ్యాయం, గడిచినటువంటి దినాల్లో లూకా సువార్త 12వ అధ్యాయం వరకు కూడా మనము పూర్తి చేసుకోవడం జరిగింది. మరి నేటి దినము లూకా సువార్త 13వ అధ్యాయం. ఈ యొక్క 13వ అధ్యాయము లూకా సువార్తలో మొత్తముగా మనం చూసినట్టయితే 35 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో మనకి పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 35 వచనాల్ని మనము 5 భాగాలుగా మనము దీన్ని ధ్యానించుకోవడానికి, ఎందుకనంటే ఒక అధ్యాయంలోని ఒక 35 వచనాలు కలిగి ఉన్నది అని అంటే ప్రతి అధ్యాయంలో దేవుడు బోధించినటువంటి బోధనలు కానీ, దేవుడు ప్రకటించేటువంటి ప్రకటనలు కానీ, దేవుడు చేసేటువంటి స్వస్థ కార్యాలు కానీ, దేవుడు పరలోక రాజ్య మర్మములకు సంబంధించిన విషయాలు, ఇలా దేవుడు ఆ యొక్క క్రమాన్ని బట్టి ఆ అధ్యాయంలో మనకి పొందపరచడం జరుగుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని సందర్భాలను కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, అదేవిధంగా నైతిక విలువలను ఉద్దేశించి, అదేవిధంగా మన యొక్క పరిశుద్ధత గురించి అనేకమైనటువంటి విషయాలు అధ్యాయంలో ముడిపడి ఉంటాయి. కాబట్టి మనము క్లుప్తంగా తెలుసుకొని ధ్యానించుకుంటే వాక్యం ద్వారా నడుచుకునే అవకాశం మనకి సంపూర్ణంగా దొరుకుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లూకా సువార్త 13వ అధ్యాయంలో పొందపరిచిన 35 వచనాల్లో 5 భాగాలుగా మనం చూసినట్టయితే మొదటి భాగంగా 1 నుంచి 5 వచనాల్లో చూస్తే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, పాపాలు చేయటం మానుకోండి అనే విషయాన్ని గురించి ఈ యొక్క మొదటి భాగంలో వివరించడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, రెండవ భాగంగా మనం చూసుకున్నట్టయితే 6 నుంచి 17 వచనాల్లో అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని గురించి, అదేవిధంగా సమాజ మందిరాల్లోని ఒక స్త్రీని, అనారోగ్యంతో అస్వస్థతో ఉన్నటువంటి ఒక స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థత కలుగజేసినటువంటి విధానాన్ని గురించి, విశ్రాంతి దినము రోజు సమాజ మందిరంలో చేసినటువంటి అద్భుత కార్యాల గురించి ఈ యొక్క 6 నుంచి 17 వచనాల్లో పొందపరచడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మనము 18 నుంచి 21 అధ్యాయాల్లో చూస్తే దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుందని ఒక ఉపమానాన్ని, ఆవగింజ ఉపమానాన్ని గురించి మరోసారి లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా ఈ యొక్క ఉపమానాన్ని గురించి తెలియచేయడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, 4వ భాగంగా చూస్తే 22 నుంచి 30 వచనాల్లో ఇరుకు ద్వారము అనే ఒక అంశము, ఇరుకు ద్వారం అనే ఒక వచనంలో ఉన్నటువంటి దాని యొక్క అర్థం ఏంటి అనే దాన్ని క్లుప్తంగా మనకి తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత చివరగా 31 నుంచి 35 వచనాల్లో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమును ఉద్దేశించి ఆయన దుఃఖపడడం జరిగింది. ఏ పరిస్థితుల్లో ఆయన దుఃఖపడ్డారు అనే విషయాలను ఈ యొక్క లూకా సువార్త 13వ అధ్యాయంలో 35 వచనాలు పొందపరచడం జరిగింది. కాబట్టి ధ్యానించుకునేటప్పుడు మనం ఈ యొక్క 35 వచనాల్లోని 5 భాగాల్లో క్లుప్తంగా మన వాక్యాన్ని బాగా ప్రార్థన ద్వారా ముందు ప్రార్థించి ఈ యొక్క 35 వచనాలు ధ్యానించుకునేటప్పుడు ఖచ్చితంగా మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి శక్తిని దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి కలుగు చేస్తాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అదే విధంగా మనం చూసినట్టయితే ఈ అధ్యాయం అంతా కూడా చూస్తే గలిలయ ప్రాంతాల్లో జరిగినటువంటి విషయాల గురించి, గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలు, అదేవిధంగా విశ్రాంతి దినం రోజు సమాజ మందిరంలో పరిసయ్యుల ముందు, అదేవిధంగా అక్కడ దేవుని రాజ్యం యొక్క ఉపమానానికి సంబంధించినట్టు కొన్ని ఉపమానాలని మనకి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అదేవిధంగా ఈ 35 వచనాల్లో అన్ని వచనాలు కూడా దేవుడు మాట్లాడారు. అయితే కొన్ని మనము ప్రేరేపించబడడానికి, కొన్ని మన విశ్వాసం పొందడానికి కొన్ని వచనాలు ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలి. ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే మరి యొక్క అధ్యాయంలో 2 మంచి వచనాలు మనం గమనించినట్టయితే అది ఏంటి అని అంటే 24వ వచనము, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారము ప్రవేశింప
పోరాడుడి అని ఈ వచనాన్ని కూడా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంతో పాటు ఇది మనం తెలుసుకోవాల్సినంత అవసరం మనకి చాలా ఉంది. అదే విధంగా మరొక వచనం మనం చూస్తే 30వ వచనం ఇందులో చూస్తే, ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అవుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారు అవుదురు అనే ఒక మాట ఏంటి, ఎవరు మొదటి వారు ఎవరు కడపటి వారు అని మనం ధ్యానించుకునేటప్పుడు ఈ యొక్క విషయాన్ని మనము మన ధ్యానంలోని మనం చూసినట్టయితే మొదటి పాపాలు చేయటం మానుకోండి. ఈ మాట ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏ ఉద్దేశంతో చెప్పారని మనం చూసినట్టయితే ఇక 13వ అధ్యాయం స్టార్టింగ్లో మొదటి 5 వచనాల్లో పిలాతు గలిలయ ప్రాంతంలో ఉన్న వారి యొక్క రక్తాన్ని బల్లుతో కలిపి వారిని అనేక రకమైనటువంటి హింసలకు గురి చేసి చంపేస్తున్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న వారు చెప్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, అక్కడ మనం వాక్యంలో చూస్తే ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు చనిపోచున్నారా కారని మీతో చెప్పుచున్నాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి పిలాతు చేసిన విషయం చెప్తున్నప్పుడు కాదని సంబోధించడం కారణం ఏంటి అని చూస్తే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు 2 సార్లు ఈ యొక్క 5 వచనంలో 2 సార్లు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మీరు మారు మనస్సు పొందిన ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఎందుకు నశింతురు? వాళ్ళు అడిగిన ప్రశ్నకి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మీరు అనుకునుచున్నారా ఎందుకు నశింతురు అంటే, ఈ రకంగా కొన్ని మరణాలకు సంబంధించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన యొక్క దైనందిన జీవితాల్లో కానీ మనము కొన్ని అపోహలకి కొన్నిసార్లు కొన్ని అపనమ్మకాల ద్వారా మనము మరణాన్ని కూడా మనము నిందించడం జరుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారు అంటే, అక్కడ అడిగిన ప్రజలకి మీరు సియోనులో 18 మంది వారు చనిపోయారని మీరు అనుకుంటున్నారు, వారు దుర్మార్గం చేసో పాపం చేసో చనిపోయారని మీరు అనుకుంటున్నారు. అదే విధంగా వారు ఇటువంటి పాపాలు చేశారు కాబట్టి ఇటు మరణం జరుగుతుందని అనుకుంటున్నారేమో. కాదు, మీరు పశ్చాత్తాపపడి మారు మనసు పొందకపోతే వారు పొందిన మరణాల వరకు మీ మరణాలు కూడా మీరు పొందుతారని మీరు గ్రహించుకోండి. ఎందుకనంటే సర్వసాధారణంగా ఈ లోక మార్గంలోని ప్రియమైన బిడ్డలారా మనం అందరం కూడా ఒక మరణం జరిగింది అంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే, ఒక హఠాత్ మరణం, ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించిన, ఒక వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో మరణించిన, మనం అందరం కూడా ఏమనుకుంటాం, అయ్యో ఈయన ఏం పాపం చేశాడు, ఇది ఏం దుర్మార్గం పని చేశాడో అని మనము ఆలోచిస్తుంటాం. అంటే ఒక పాపక్రియను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది, మీరు అలా ఆలోచించొద్దు. మీరు అలా ఆలోచించి ఈ లోక మార్గంలో మరణం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మరణించిన తర్వాత నిత్య జీవితము మనం పొందాలంటే పరలోకంలో మన జీవితం అనేది మన కొనసాగింపు ఉన్నది. కాబట్టి మీరు ముందుగా పశ్చాత్తాపడి మారు మనసు పొందండి అనే విషయాన్ని అక్కడ అడిగిన వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే అంజూరపు చెట్టు యొక్క ఉపమానము, అదేవిధంగా విశ్రాంతి దినం రోజు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక స్త్రీకి ఆయన చేసిన స్వస్థత, గొప్ప ఘనకార్యము, అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యాల గురించి, విశ్రాంతి దినం రోజు చేసినటువంటి గొప్ప కార్యం గురించి మనము మాట్లాడుకుందాం. ఏంటి ఆ యొక్క విశ్రాంతి దినం రోజు చూసింది వాక్యం ఏం చెప్తుందనంటే, మనం ఇక్కడ చూసినట్టయితే విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరిచి దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క క్రియలలో భాగంగా స్వస్థతలు, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసిన గొప్ప స్వస్థత అక్కడ ఆ స్త్రీ పొంది ఆవిడ దేవాది దేవుణ్ణి తండ్రిని మహిమపరచడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యం జరిగింది అక్కడ విశ్రాంతి దినం రోజు సమాజ మందిరంలో చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క స్వస్థత చూసినప్పుడు అక్కడ ఉన్నవారిని 6 దినాలు ఉన్నాయి కదా, మీరు 6 దినాల్లో వచ్చి స్వస్థత పొందండి అని చెప్పి వారిని గద్దిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క విషయాన్ని గ్రహించి వారికి కూడా ఏం చెప్పారంటే, మీకు ఎటువంటి విశ్రాంతి దినం రోజు మీ యొక్క అవసరం నిమిత్తం మీ దగ్గర ఉన్నటువంటి గాడిదనైనాను లేదు ఇతర జంతువులు ఏమైనా అవి ఆకలితో ఉన్నప్పుడు కానీ దాహంతో ఉన్నప్పుడు విశ్రాంతి దినం రోజు మీరు వాటికి
ఆకలి కానీ దాహం వేస్తున్న వారిని తీర్చరా? మరి సాతానుతో శోధిస్తున్నటువంటి ఒక స్త్రీని, అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెని ఈ రకంగా ఆవిడ స్వస్థత పరుచుకున్నారు, మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారని చెప్పి మాట్లాడగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ మాటకి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఆమెలో పొందినటువంటి స్వస్థతను చూసి, ఆమెలో ఉన్నటువంటి గొప్ప మహిమ, దేవుడు కలిగి చేసిన ఆ మహిమ ద్వారా ఆవిడ పొందినటువంటి గొప్ప స్వస్థతను వారందరూ చూసి దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి వారు మాట్లాడుకోవడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి అదేవిధంగా మనం చూస్తే 3వ భాగంలోనే ఆవగింజ యొక్క ఉపమానం, 2 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి ద్రాక్ష తోటకు సంబంధించిన అంజూరపు చెట్టు యొక్క ఉపమానము, అదేవిధంగా ఆవగింజ ఉపమానం. ఈ యొక్క ఆవగింజ యొక్క ఉపమానాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దేవుని రాజ్యం దేంతో పోల్చి ఉన్నది అని చెప్పినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానాన్ని ఉపయోగించడం జరిగింది. ఏంటి యొక్క ఉపమానము? ఆవగింజ యొక్క ఉపమానం ఏంటంటే, ఈ యొక్క ఆవగింజ అనేది ఈ గింజని భూమిలో విత్తినప్పుడు అది ఏ రకంగా అయితే ఒక వృక్షముగా ఫలించి అది అనేకమైనటువంటి పక్షులకు ఆధారం అవుతుందో, అది అనేక రకమైన ఫలాలను పొందడానికి ఏ రకమైనటువంటి విస్తీర్ణం చెందుతుందో, అనేక రకాలైనటువంటి దాని ద్వారా పొందేటువంటి ఫలాలు ఏ విధంగా ఉంటాయో, అదేవిధంగా యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా మొట్టమొదటిగా సువార్తను ప్రపంచమంతటా కూడా ఆయన ద్వారా విస్తరించి అనేకులు ఆయన ఒక మార్గంలో ఆయన చెప్పిన సత్య మార్గాన్ని, ఆయన చెప్పినటువంటి పరిశుద్ధాత్మ మార్గాన్ని, మనము ఆయన ఒక నియమాల్ని, ఆయన ఒక ఆజ్ఞను మనం అందరం పాటించాలనే ఈ యొక్క క్రీస్తు ద్వారా బయలుదేరినటువంటి గొప్ప సువార్తని ఉద్దేశించి ఒక ఆవగింజ ఉపమానాన్ని మనకి తెలియచేయడం జరిగింది. ప్రేమైన క్రైస్తవ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తే చాలా ముఖ్యమైనది ఇరుకు ద్వారం. ఏంటి ఇరుకు ద్వారము? ఈ యొక్క ఇరుకు ద్వారం ద్వారా ప్రభువు యేసుక్రీస్తుల వారు ఎటువంటి సందేశాన్ని మనకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన సహోదరులారా అని మనం చూసుకున్నట్టయితే 22 నుంచి 30 వచనాల్లో మనం చూస్తే, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారాన ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుతున్నాను. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క లోకంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మార్గాలలో 2 మార్గాలు, ఒకటి విశాలమైనటువంటి మార్గము, 2 ఇరుకు మార్గం. ఈ యొక్క విశాలమైనటువంటి మార్గం అనగా అన్నీ మనకి ఇందులో దొరుకుతాయి. ఇందులో సత్యమైనటువంటి మార్గము ఉన్నా, ఇక్కడ ఇరుకు మార్గము సత్యంగా ఉన్న ఈ యొక్క విశాల మార్గాన్ని వైపు అందరూ వెళ్ళి అక్కడ అపవిత్రత ఉన్నాయి, అక్కడ అసత్యతతో కూడుకొని అన్యాయంతో సంపాదించిన డబ్బుతో అవును ఏ రకంగా సరే విశాల మార్గంలోని వెళ్ళేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఇరుకు మార్గము చాలా సత్యంతో కూడుకున్నది, చాలా పవిత్రతతో కూడుకున్నది. ఈ యొక్క ఇరుకు మార్గానికి వచ్చేటువంటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుసరించే మార్గము చాలా ఇరుకుగా ఉంటుంది, దానిలోకి ప్రవేశించేవారు కేవలం చాలా తక్కువ మంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఒక 2 ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ 2 ఉద్యోగస్తులు కూడా ఒకరు విశాలమైన మార్గంలోని వారికి అనేక రకాలుగా వారు లంచాలు పొందుతూ వారు ఇల్లు కట్టుకొని అనేక రకమైనటువంటి సౌకర్యాలతో విశాలవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఒక అన్యాయమైనటువంటి బుద్ధి వల్ల వారు నిర్మించుకున్న ప్రతి దాన్ని కూడా దేవుడికి ఇష్టం లేనటువంటి అది ఒక మార్గము. అదే మరొక వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి దాంట్లోనే ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ కుటుంబానికి అవసరమైన వసతులు ఈఎంఐస్ అన్ని పే చేసుకుంటూ దేవుడు చూపించిన సత్య మార్గంలో నడుచుకున్నప్పుడు ఆ మార్గము చాలా ఇరుకైనదిగా మనము గమనించాలి దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇరుకైన మార్గంలో ప్రవేశించుట సులభతరము కాదు. అయినప్పటికీ కూడా మనము దేవుని బిడ్డలుగా మన మహిమను మనం పొంది ఉన్నాం కాబట్టి, అంటే రక్షణను మనం పొంది ఉన్నాం కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు ఉన్న దాంట్లోనే ఆ యొక్క ఇరుకు మార్గంలో మనము వెళ్ళి దేవుడు చూపించిన మార్గంలో మనం నడుచుకున్నట్లయితే సమస్తాన్ని కూడా దేవుడు మనకు ఉన్న దాంట్లో మనకి కలుగు చేసి గొప్ప ఆత్మీయ ఫలాన్ని మనం పొందిన వారం అవుతాము. అదేవిధంగా దేవుడు ఇక్కడ ఆ యొక్క ఒక ఉదాహరణ కూడా వారికి చెప్పడం జరిగింది. ఏంటంటే అబ్రాము, ఇస్సాకు, యాకోబు లాంటి వారు ఆ యొక్క మార్గంలోని వారు వచ్చి ఉన్నారు. వారి బిడ్డలైనటువంటి మీరు ఈ యొక్క మార్గానికి అర్హులు కారు. ఎందుకనంటే వారి బిడ్డలని చెప్పుకుంటున్న మీరు అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, అటువంటి సత్యాన్ని కలిగి ఉండాలి, అటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి, అటువంటి నిరీక్షణ కలిగి ఉండి నా యొక్క మార్గాన్ని మీరు అన్వేషించాలని చెప్తున్నప్పుడు ఆ మాదిరిగా ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఇరుకు మార్గాన్ని వివరిస్తూ అప్పుడు చివరిగా ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే 30వ వచనం మనం చూస్తే, ఇదిగో కబడిన వారిలో కొందరు మొదటి వారు అగుదురు, మొదటి వారిలో కొందరు
కడపటి వారు అగుదురు అని చెప్పును. ఎవరు మొదటి వారు, ఎవరు కడపటి వారు? ఎవరైతే దేవుడు మూలంగా మనందరికీ చూపించినటువంటి యూదులు మొదటి వారు అని అయితే, కడపటి వారు అన్యులు. అంటే యూదులైన మీరు దేవుని విశ్వసించడంలో కానీ నిరీక్షణ కలిగి ఉండటంలోని మీరు మీ యొక్క ఆలోచనలు సరళ విధానము సరిగ్గా లేకపోవడం వల్ల మీరు కడపటి వారు అవుతున్నారు. ఏదైతే నన్ను నమ్మి నన్ను విశ్వసించినటువంటి అన్యులు వారు మొదటి వారు అవుతున్నారు అని వారిని హెచ్చరిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిరంలో కానీ ఆ గలలయ ప్రదేశ ప్రాంతాలు ఉన్నవారిని ఉద్దేశించి ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి గొప్ప బోధించినటువంటి మంచి సందేశాత్మకమైనటువంటి మాటలు. ఆ తర్వాత మనం చూసుకుంటే 31 నుంచి 35 వచనాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు యెరూషలేమును ఉద్దేశించి దుఃఖించడం జరిగింది. ఏంటి ఆ సందర్భం చూస్తే, ఈ క్రమంలో అక్కడ సమాజ మందిరంలోని ఒక స్త్రీని స్వస్థతపరుచుట, దేవుని రాజ్యం గురించి అక్కడ ఒక వ్యక్తి అడిగిన దానికి సమాధానం ప్రభు యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. పరిచయులను గద్దించడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్న వ్యక్తులు పరిచయులు కొంతమంది ఏమన్నారంటే, ప్రభువా హేరోదు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారు వారిని ఉద్దేశించి ఏం చెప్పారంటే ఒక మాట, అంటే అది ఎంత కఠినమైన మాట ప్రభు యేసుక్రీస్తుల వారు ఉపయోగించారంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ ఆ వ్యక్తి యొక్క శైలిని మనం తెలుసుకోవచ్చు. ఏంటి ఆ మాట అని చూస్తే, ఆ గడియలో కొందరు పరిసయ్యులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగూర్చున్నాడని ఆయన చెప్పగా అప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రియమైన క్రైస్తవులారా ఏం చెప్పారనంటే, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి. అంటే దేంతో పోల్చారు? నక్కతో. విశ్వాసం కలన అంటే జంతువుల్లోని నక్కతో పోల్చారని అంటే ఒక కుక్కతోనూ కూడా పోల్చలేదు, ఒక నక్కతో పోల్చారంటే ఆయన ఒక స్వభావాన్ని అక్కడ తెలియజేస్తుంది. ఒక హేరోదు యొక్క స్వభావాన్ని అంత కఠినంగా ప్రభు యేసుక్రీస్తుల వారు నక్కతో పోల్చి మరీ చెప్పారు. ఆ నక్కతో ఇలాగ చెప్పండి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములు వెళ్ళగొట్టుచు స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణసిద్ధి పొందినను, అయినను నేడు రేపు ఎల్లుండు నా త్రోవలో నేను పోవచ్చున్నాను. ఇదిగో నేను వెళ్ళే త్రోవలో నా పనులన్నీ, నేను వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ, నేను చేయాల్సినటువంటి ప్రతి పనిని నేను వెళ్తానని ఎవరికి చెప్పమని చెప్పారు? ఆ గుంట నక్కకి. అంటే ఆ నక్కకి అనగా ఆ స్వభావం కలిగినటువంటి, ఆ బుద్ధి కలిగినటువంటి హేరోదును ఉద్దేశించి చాలా కటువుగా ప్రభు యేసుక్రీస్తుల వారు యొక్క లోకాసువార్త 13వ అధ్యాయంలో చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలా చెప్తూ ప్రభు యేసుక్రీస్తుల వారు యెరూషలేమును చూసి ఆయన దుఃఖించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన వాక్యం చదువుతున్నప్పుడు చాలా దిగ్భ్రాంతికి గురవుతాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపొచ్చు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగ చేర్చుకున్నానో అలాగే ఎన్నో మార్లు నేను మీ పిల్లలను చేర్చుకొని ఉంటేనే కానీ మీరు రాళ్ళక పోతిరి. ఇదిగో యూదులారా, ఎన్నో మార్లు నేను మీ గురించి నేను హెచ్చరిక చేస్తున్నాను, అయినా సరే మీరు నా యొక్క కాడి కిందకి మీరు రావట్లేదని ప్రభు యేసుక్రీస్తుల వారు యెరూషలేమును ఉద్దేశించి ఆయన దుఃఖించడంతో పాటు ఆయన నమ్మి ప్రభువు పేరట వాడు వచ్చిన వారిని స్తుతించబడను గాక అన్నంత వరకు కూడా నేను రానని చెప్పి ప్రభు యేసుక్రీస్తుల వారు అక్కడ మాట్లాడినటువంటి మాటలు చాలా దుఃఖపరమైన మాటలను అక్కడ మనకి పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ యొక్క లోకా సువార్త 13వ అధ్యాయంలో మనము చూసినట్టయితే ఈ యొక్క 35 వచనాలు సక్రమంగా మనం టోటల్గా చూసినట్టయితే ఈ యొక్క 35 వచనాల ద్వారా మనం ఏం గ్రహించవచ్చు అంటే, ఈ యొక్క వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుని యేసుక్రీస్తుల వారి యొక్క విశ్వాసాన్ని మనము సంపూర్ణంగా పొంది నిరీక్షణ కలిగి ఉండి ప్రేమతో ఆయన చెప్పినటువంటి ప్రతి మార్గాన్ని మనము ప్రయత్నించే ముందు మనం ప్రయత్నించే ప్రయత్నాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుడి దగ్గర మనం చెప్పినట్లయితే ప్రతిదీ కూడా సాధ్యాలు జరుగుటకు దేవుడు కృపను మనం పొందిన వారు అవుతాము. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి యొక్క లోక మార్గంలో మన యొక్క జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో, ఈ లోక మార్గంలో, ఈ సమాజంలో ప్రతి చోట కూడా మనం ప్రయాణిస్తున్నప్పుడు వాక్యముతో సమాధానముగా మనం నడుచుకున్నట్టుకు ఎటువంటి కార్యక్రమాల్లో కానీ, ఎటువంటి ఇబ్బందుల్లో కానీ, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఇటువంటి ఛాయలు మనకి ఎక్కడ కనబడినా కూడా వాక్యం ఏ రకంగా అయితే మనకు బోధించిందో అట్టి రీతిగా మనము కూడా ప్రార్థించి ఆ సమస్య పోవాలని దేవుని మనం అడిగినట్టయితే మన యందు మనల్ని ప్రేమించిన మన దేవుడు మన ప్రార్థనలో మనకు విశ్వాసాన్ని బట్టి మనకు సమాధానం
కలుగు చేయడం జరుగుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి లూకా సువార్త 13వ అధ్యాయంలో 35 వచనాలని మీరు కూడా వ్యక్తిగతంగా మీరు కూడా ఈ యొక్క 5 భాగాలని మరొకసారి మీకు ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా ధ్యానించండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటని మనం ధ్యానించడం వల్ల, ప్రతి మాట విలువను మనం తెలుసుకోవడం వల్ల, అది మన జీవితానికి అప్లై చేసుకోవడానికి ముందు దాన్ని సంపూర్ణంగా ధ్యానించినట్లయితే అందులో ఉన్న గొప్ప అద్భుతాన్ని, అందులో ఉన్నటువంటి గొప్ప దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క బోధన మనము గ్రహించుకునే వారం అవుతాము. ప్రార్థన ద్వారా ఖచ్చితంగా సకలమైనటువంటి మన యొక్క లోక మార్గంలో మనము ఎక్కడున్నా కూడా దేవుడు మన యొక్క మార్గాన్ని తట్టుకోకుండా మన యందు మనకి సహాయం చేసి మనల్ని నడిపించడం జరుగుతుంది. మరి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా విన్నవారందరూ కూడా ప్రార్థించుకొని వాక్యాన్ని మీ హృదయాల్లో స్థిరపరచుకొని దేవుని చిత్తానుసారంగా దేవుని నిర్ణయం ప్రకారంగా జీవించాలని కోరుకుంటూ మనం అందరం కూడా ప్రార్థించుకుంటాం. తలలు ఉంచుకున్నట్టయితే కలిసి మనం ప్రార్థించుకుంటాం. మహిమగల మా దేవ, పరమ తండ్రి, ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మనామమున వందనాలు, స్తోత్రములు తండ్రి. భక్తుడైనటువంటి లూకా గారు ప్రభు తండ్రి ఆయన పరిశుద్ధ గ్రంథంలో 13వ అధ్యాయంలో 35 వచనాల్లో గలిలయ ప్రాంతంలో జరిగినటువంటి విషయాలను, అదేవిధంగా విశ్రాంతి దినం రోజు ప్రభు తండ్రి సమాజ మందిరంలో మీరు చేసిన గొప్ప అద్భుతాలను ప్రభు మేము తెలుసుకున్నాం నాయన. అదేవిధంగా ప్రభు దేవుని రాజ్యానికి అవసరం ఇరుకు మార్గాన్ని ప్రభు మేము కలిగి ఉండేవారంగా, ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రభు తండ్రి మా యొక్క జీవితాలలో ప్రభు తండ్రి మీరు ఇచ్చినటువంటి ప్రతి సౌకర్యాన్ని మాకు ఉన్నదానితోనే మేము జీవించి ప్రభు సత్యమైన జీవితాన్ని, న్యాయమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని ప్రభు ప్రతికూల సమస్యల్లో కూడా ప్రభు తండ్రి నాయన మేము మీ మీద ఆధారపడి ప్రభు మీ చిత్తానుసారంగా మేము జీవించడానికి మాకు శక్తిని, బలాన్ని కలుగు చేయండి ప్రభు. మరి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో అనేకమైన మాటలు మేము ధ్యానించుకున్నప్పుడు ప్రభు తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభు చూస్తున్న వారిని, వింటున్న వారిని, ప్రతి ఒక్కరిని వారి యొక్క హృదయాల్లో ఈ వాక్యాన్ని నింపి ప్రభు నీ చిత్తానుసారంగా, నీ నిర్ణయానుసారంగా ఆ కుటుంబాలలో ప్రభు తండ్రి నాయన మీ నామాన్ని వర్ధిల్లింపజేయండి ప్రభు తండ్రి. వారందరూ కూడా ప్రభు వారు ప్రతి ఒక్కరూ కూడా వారి హృదయాలు కదిలి ప్రభు తండ్రి వారు మారు మనసు పొంది ప్రభు తండ్రి వారి పశ్చాత్తాపం పొంది దేవునికి ఇష్టలుగా ప్రభు, దేవుని బిడ్డలుగా ప్రభు తండ్రి సమస్తమును పొందుటకు ప్రభు తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని నా ప్రియకుమారుడు నజరుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మనామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి లూకా సువార్త 13వ అధ్యాయము 35 వచనాల్లో దేవుడు ఈరోజు మనతో ఈ యొక్క గొప్ప మాటలని ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకున్నాం. మరి తిరిగి మరలా మనము దేవుడి చిత్తమైతే మరొక దినం రోజు మనం కలిసి మళ్ళీ ధ్యానించుకున్నట్టుకు మనం సిద్ధపడబడతాం. మరి ఈ మాదిరిగా ప్రతిరోజు కూడా మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రార్థించుకొని, దేవుని వాక్యం చదువుకొని, మన కుటుంబంతో సంతోషంతో మనము దేవుని స్తుతించుకున్న తర్వాత మన లోకంలో మన జీవితానికి సంబంధించినటువంటి ప్రతి క్రియ దేవుని చిత్తానుసారంగా నడవాలని మనం అందరం కూడా కోరుకుంటూ మన యొక్క అనుదిన క్రియలను మనం ప్రారంభించుకున్నాం. మరొకసారి అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామములో వందనాలు.